మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే 12 నుండి 31 వరకు ఉచిత సంతాన శిబిరం. మాటల్లో కాస్తంత మంచితనం, రుచిలో కాసింత గొప్పతనం ఉంటే చాలు. రోడ్డు పక్కన బండి పెట్టుకునైనా లేదంటే ప్లాట్ఫామ్ మీద టెంట్ వేసైనా సరే లక్షల్లో ఆదాయం సంపాదించవచ్చిన నిజాన్ని హైదరాబాద్లో కుమారి ఆంటీ నిరూపించింది. ఢిల్లీలో వడాపావ్ గర్ల్ చంద్రిక రుజువు చేసింది. కుమారి ఆంటీ గురించి కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. కానీ ఢిల్లీలో హల్చల్ చేస్తున్న వడాపావ్ గర్ల్ చంద్రిక గేరా దీక్షిత్ గురించి మాత్రం తెలుగు ప్రజలు ఇంకాస్త తెలుసుకోవాల్సి ఉంది. సోషల్ మీడియా స్టార్గా మారిన ఈ చంద్రిక ఎవరన్నది క్లుప్తంగా తెలుసుకుందాం. తలతల్లాడుతూ ఇదిగో ఇప్పుడు మన ముందుకొస్తున్న ఈ కారు ఖరీదు ఇండియాలో 76 లక్షలు. జనాలకు కాస్తంత థ్రిల్ ఇచ్చేందుకు వడాపావును ప్లేట్లో ఉంచుకుని ఇదిగో డిక్కీలోంచి దిగి బయటకు వస్తున్న ఈ దేవకన్య పేరు చంద్రిక గేరా దీక్షిత్. ఢిల్లీలో ఈ చంద్రిక చేతుల మీదుగా తయారయ్యే వడాపావుకు హైదరాబాద్లో కుమారి ఆంటీ ఫుడ్కున్న క్రేజ్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. ఈ క్రేజే ఆమెను ఇప్పుడు సెలబ్రిటీగా మార్చేసింది. తమ బ్రాండ్ సెల్ ఫోన్లను కూడా ఆమె చేతుల మీదుగా లాంచ్ చేసేంత స్థాయికి ఎదిగేలా చేసింది. అన్నట్టు ఈ 76 లక్షల కారు కూడా ఈమెదేనండోయ్. పొట్టకూటి కోసం హల్దీరామ్స్లో ఓ చిన్నపాటి ఉద్యోగిగా చేరిన చంద్రిక గంతకు తగ్గ బొంత అన్నట్లుగా ఓ టాక్సీ డ్రైవర్ని పెళ్లి చేసుకుంది. ఇద్దరూ సంపాదించే కొద్దిపాటి ఆదాయంతో బతుకుబాటును ముందుకు సాగించింది. ఓ బిడ్డకు తల్లయింది. ఖర్చులు పెరగడం, ఆదాయం అందుకు తగినట్లుగా లేకపోవడంతో పాకశాస్త్రం పట్ల తనకున్న మక్కువతో ఢిల్లీ సైనిక్ విహార్ ప్రాంతంలో ఓ బండి పెట్టుకుని అందులో వడాపావు చేసి అమ్మడం ప్రారంభించింది. ఆమె తయారు చేసే ఆ స్నాక్ చాలా బాగుంటుంది అన్న పేరు సంపాదించుకోవడంతో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఉద్యోగంలో కంటే స్వయం ఉపాధిలోనే ఆదాయం ఎక్కువ రావడంతో ఆమెకు కాస్తంత కష్టాలు తీరసాగాయి. అమిత్ చిందాల్ అనే ఓ ఫుడ్ వ్లాగర్ ఓ రోజు చంద్రిక తయారు చేస్తున్న వడాపావును రుచి చూశారు. కస్టమర్లను ఆమె ఆప్యాయంగా పలకరిస్తున్న తీరును గమనించారు. వీటన్నిటికంటే చిక్కటి చిరునవ్వు కలగలిసిన చలాకీ మాటలకు ఫిదా అయ్యారు. అందరూ వాడేదే, అదే బ్రాండ్, అదే సాస్, అదే మసాలా అయినా ఆమె తయారు చేస్తున్న వడాపావు రుచి నిజంగా వరవా అంటూ ఆయన ఓ వీడియో పెట్టారు. ఆ వీడియోతో చంద్రిక ఢిల్లీ మొత్తం తెలిసిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి అటుగా వచ్చిన వాళ్ళు ఆమె బండి దగ్గర ఆగడం మొదలుపెట్టారు. ఆ టేస్ట్ను ఆస్వాదించి వడాపావు తినాలనిపిస్తే చంద్రిక దగ్గరే తినాలన్నంతగా మక్కువ పెంచేసుకున్నారు. ఆ వీడియో చూసి అనేక మంది యూట్యూబర్లు చంద్రిక తయారు చేస్తున్న వడాపావు గురించి వీడియోలు పోస్ట్ చేశారు. అంతే, పైసా ఖర్చు లేకుండా చంద్రిక ఢిల్లీ వడాపావు గర్ల్గా ఫేమస్ అయిపోయింది. ఒంటరిగా బండి పెట్టుకున్న ఆమె ఇప్పుడు సుమారు 25 మందికి ఆ ప్లాట్ఫామ్ మీదే పని కల్పిస్తోంది. రోజుకు వేలల్లో ఆదాయం గడిస్తోంది. ఆమె దగ్గరికి వెళ్ళి వడాపావు తినాలంటే మినిమం ఓ అరగంట వెయిట్ చేయాలన్నంతగా ఆమె పాపులర్ అయిపోయింది. చంద్రిక తయారు చేసే వడాపావ్ బాగా ఫేమస్ కావడంతో ఆమె బండి పెట్టిన ప్రాంతంలో ట్రాఫిక్ ఫుల్గా పెరిగిపోయింది. ఇది పబ్లిక్ మూవ్మెంట్కు కాస్తంత ఇబ్బంది కలిగించడంతో అటు ఢిల్లీ మున్సిపాలిటీ సిబ్బంది ఆ బండి అక్కడి నుంచి తీసివేయాల్సిందిగా పట్టుబట్టారు. వాద ప్రతివాదాలు, వేడుకోళ్ల మధ్య నెలకు 35,000 రూపాయలు మున్సిపాలిటీకి చెల్లించే ఒప్పందంతో బండి అక్కడే కొనసాగేందుకు ఆమెకు అవకాశం ఇచ్చారు. అదే కాకుండా పైన మామూలు కూడా ఉంటాయంటూ చంద్రిక మీడియాకు చెప్పుకొచ్చింది. ఏదేమైనా తన వడాపావ్ బండి అక్కడే ఉండాలన్న ఆమె కోరికైతే తీరింది. ఎప్పుడైతే చంద్రిక కాస్త వడాపావ్ గర్ల్గా మారిపోయిందో ఆ ఏరియాలో ఆమె పాపులారిటీని తాము కూడా ఉపయోగించుకోవాలన్న ఆలోచనతో మరికొంతమంది ఆ బండి పక్కనే తాము కూడా వడాపావ్ తయారు చేయడం మొదలుపెట్టారు. చంద్రిక దగ్గర కాస్తంత లేట్ అవుతుంది అనుకున్న వాళ్ళు అక్కడ తినేసి వెళ్లడంతో వారికి కూడా మంచి ఉపాధి లభిస్తోంది. ఈ పరిణామం తనకు ఎంతో సంతృప్తినిస్తోందని ఆమె చెప్పడం చూస్తే సాటి మనిషి పట్ల ఆ శ్రామికురాలకున్న ప్రేమాభిమానాలను తెలియజేస్తోంది. చంద్రికతో పోటీ పడడం తమకు సాధ్యం కాదంటూ ఓ మహిళా వ్యాపారి తన మనసులోని మాటలను నిర్మోహమాటంగా చెప్పుకొచ్చింది. తన పాకశాస్త్ర ప్రావీణ్యానికి చక్కని ఆదరణ దక్కడంతో ఇప్పుడు చంద్రిక 2 చేతులా సంపాదిస్తోంది. మంచి ఇల్లు కొనుక్కుంది. 76 లక్షలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద కుబేర్లు మాత్రమే కొనుక్కునే ఫోర్డ్ మస్టాంగ్ కారు కొనుక్కుంది. కాస్తంత దూర ప్రయాణం చేయాలంటే ఏకంగా విమానాల్లోనే తిరుగుతోంది. వీటితో పాటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఒక్కో దఫా ఒక్కో ఏరియాలో పేదలకు నిత్యావసరాలు అందిస్తూ తన మంచి మనసును చాటుకుంటోంది.
మాటల్లో మంచితనం, కస్టమర్ల సంతృప్తి ధ్యేయంగా సాగే మనస్తత్వం, ఇతరుల కంటే భిన్నమైన రుచిని అందివ్వగల ప్రావీణ్యం ఉంటే ఫుడ్ బిజినెస్ ఎంత ఉన్నత శిఖరాలకు చేరుస్తుందో హైదరాబాద్లో కుమారి ఆంటీ చేసి నిరూపించింది. ఢిల్లీలో వడాపావ్ గర్ల్, సూపర్ ఫేమస్ అయిన చంద్రికా గేరా దీక్షిత్ అనే ఈ యువతి సాధించి చూపించింది. దీస్ ఆర్ ది రూట్ మ్యాప్స్ టు అప్కమింగ్ సెల్ఫ్ ఎంప్లాయర్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.